టీవీకే తమిళ వ్యతిరేక కజగం దీని అధ్యక్షుడు విజయ్ తలపతి ఇతను నిన్న ఒక ప్రసంగంలో మాట్లాడుతూ ప్రధానంగా సింగిల్గా పోటీ చేస్తున్నాను, సింగిల్గానే వస్తాను అని మాట్లాడారు. అయితే మొన్నటి వరకు ఆయన చూసిన ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారిని అనుసరించే పార్టీలోకి వచ్చారని చాలామంది మాట్లాడితే, నిన్న ఆయన సింగిల్గా పోటీ చేస్తున్న వ్యాఖ్యల్ని చాలామంది జగన్మోహన్ రెడ్డి గారికి అడ్రస్ చేస్తూ ఆయన్ని అడాప్ట్ చేసుకున్నారు. అయితే ఓవరాల్గా ఇక్కడ విజయ్ యొక్క పందా ఎటువైపు ఉంటుంది, అసలు ఎవరిని అనుకరించారు పాలిటిక్స్లో రావడానికి అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ అదే ఎవరిని అంటే ఆయన ఏం లేదు సార్, ఎవరో మీలటోళ్ళు నాగబాబు గారు అభిమానులు ఉన్నారు చూడండి, మీరు అన్వయించుకుని మాట్లాడుకున్నారేమో కానీ ఈయన డబ్బింగ్ సినిమాలు ఆయన డబ్బింగ్ సినిమాలు ఈయన చేసుకోవడం నేపథ్యమే తప్ప ఈయన వల్ల రాజకీయాల్లోకి వచ్చాడని మాట్లాడింది ఎవరు లేరు ఇప్పటిదాకా. సార్ మీరు ఏదో నాగబాబు గారు వీరాభిమానిగా మీరు మాట్లాడొచ్చేమో, కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను, రాజకీయాల్లో సినిమా వాళ్ళతో ఏమీ కాదని లక్ష్యాలు నేను చెప్పేవాళ్ళు మొదటివాడిని నేను. సార్ ఇప్పటికి కూడా చెప్తున్నా అతనితో ఏం కాదని. రెండు విషయాలు మళ్ళీ చెప్తున్నా, అతను సింగిల్గా పోరాటం చేసిన ఇతనికన్నా పెద్ద ఫేమ్ ఉన్న ఇద్దరు వ్యక్తులు, ఒకటి కమల్ హాసన్, ఇంకోటి రజనీకాంత్. రజనీకాంత్ అయితే భయం పడిపోయి ఇంట్లో కూర్చున్నాడు, కమల్ హాసన్ అయితే ఎందుకు వచ్చాను బాబు అని గుండు బడేలు అనిపించుకుని ఇంట్లో కూర్చున్నాడు. రెండు ముక్కల కారణాలు ఏమైనా చెప్పగలరా? ఏముంటుందండి, యాక్సెప్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజల్లో మీకు పొలిటికల్ పార్టీకి ఒక ఎజెండా కావాలా. సార్ నాకు ఈ ఎజెండాతో పలానా సెక్టర్ని లేదా పలానా సిచ్యువేషన్స్ని ఈ విధంగా నేను అడాప్ట్ చేస్తానని పార్టీ విధి విధానాలతో ప్రజల్ని కన్విన్స్ చేస్తే రాజకీయ వ్యాక్యూమ్ని అడ్రస్ చేసేవాళ్ళు ఉంటారు. ఏముంది, 79 సంవత్సరాల స్వాతంత్ర్యంలో అందరూ చూసిన ఎత్తుపల్లాలు ఎవరు చూసి ఉండరు. వీళ్ళు కొత్తగా వచ్చి ఆ సినిమాటిక్గా ఏదో 4 అడుగులు వేసి కొండ బయట తిప్పి రజనీకాంత్లో చేసి అందరూ ఆ సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి ర్యాంప్ మీద నడిచి నేను నడిచి వెనకతల ఆ ప్రశాంత్ కిషోర్ అనే బొరతొక్క ఏదో ఎవడో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటారు. ఆ సన్నాసిగాళ్ళు ఇచ్చే దిక్కుమాల ఐడియాలకి ప్రజల్ని అట్రాక్ట్ చేయడానికి అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రౌడ్ పుల్లర్స్ వాళ్ళు. ఎలా అంటే వాళ్ళు ఇంట్లో ఏసీ రూమ్లోంచి బయటికి రారు, సినిమా షూటింగ్ అంటే మళ్ళీ కార్వాల నుంచి కింద దగ్గర జస్ట్ 2 బిట్లు నటించి పోతారు. సో వీళ్ళకి ప్రజల్లో విపరీతమైన ఎంతూజియాజం ఉంటుంది, అలాగ ఉంటారో ఏటో అని. అలా రజనీకాంత్ గారు ఇప్పుడు బయట తిరుగుతున్నట్టు 4 సార్లు నిజంగా బయట తిరిగి కనబడితే ఎలాగ ఉంటారు సెకాగ్గా అని చెప్పి ఎవరు చూడడానికి కూడా రారు. కానీ వీళ్ళు ఏంటంటే ఆ సినిమాటిక్గా మేకప్లు ఆ డ్రెస్సులు వీటికి ఊహించుకొని ప్రతి ఒక్కడు 190 మంది, ఇప్పుడు నువ్వు నాగబాబుకి ఫ్యాన్, ఎవరైనా ఎంతమంది నమ్ముతారు చెప్పు. అలా ఒక్కొక్కడికి ఒక ఫ్యానిజం ఉన్నప్పుడు ఎవడు ఏం చేయలేము దాంట్లో. సో దీంట్లో ఇప్పుడు నీకే నవ్వు వచ్చేస్తుంది, నేనేం చేయాలి దానికి. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు నీకు నిజంగా ఆయన అంటే చాలా గౌరవం, నువ్వు ఆయన అభిమానివి, కానీ చెప్పడానికి మాకు ఎలా ఉంటుంది ఈయన నాగబాబు ఫ్యాన్ ఏంట్రా అనడానికి కూడా ఆవిడకి వ్యాక్యూమ్ లేదు. అలా ప్రతి సినిమా యాక్టర్కి ఫ్యాన్స్ వలన ఏదో ఊహించుకుంటారనుకుంటే ఏం కాదు. అంటే నాకు ఆయన పని ఇచ్చాడు, పని నేర్పించారని అదంతా నువ్వు ఎక్స్ప్లెనేషన్ చెప్పక, నేను ఎగ్జాంపుల్ చెప్తాను అర్థం అవ్వాలంటే. ఇప్పుడు అదే విధంగా ఈ ప్రజలు ఆయన సభలకు వచ్చిన వాళ్ళు టర్న్అవుట్ అంటారు దాన్ని. టీఓటీ చాలా ఇంపార్టెంట్. టర్న్అవుట్ టు ద ఓట్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అది పవన్ కళ్యాణ్ గారి ట్రాక్ రికార్డ్తో ప్రూవ్ అయింది. ఇవాళ మీకు ఎలాంటి వాడైనా సరే పవన్ కళ్యాణ్కి చేతకాక లాస్ట్కి తెలుగుదేశం ఆయనలోనే ఆయన ఒకసారి గెలవగలిగాడు ఇండివిజువల్గా. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ప్రూవెన్ ట్రాక్స్. అలాగే విజయకాంత్ దడేలుమన్, అలాగే ఇంకొకరు శరత్ కుమార్ దడేలుమన్నారు, లేటెస్ట్గా కమల్ హాసన్, ఈయన ఇంకొకటి అంతకన్నా చేతులు కాల్చుకోవడానికి తప్ప ఇంక దేనికి ఉపయోగపడరు. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే సీరియస్ ఇష్యూ, ఒక సామాజిక వర్గ పరిస్థితులు లేదా దానికి అప్లిఫ్ట్మెంట్ కోసం నా పార్టీ అధికారంలోకి వస్తే ప్రధానికి రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం, జనతా వస్త్రాలు. ఎందుకంటే అక్కడ క్రైసిస్ని అడ్రస్ చేయడానికి ఒక పొలిటికల్ సినారియోలో అడాప్టబిలిటీతో ముందుకు వచ్చాడు సార్. అలా ఎంజీఆర్ గారు ఉన్నప్పుడు పొలిటికల్ వ్యాక్యూమ్ వేరే పార్టీ పరంగా ఉంది. అక్కడ ఎప్పుడు ప్రాంతీయ పార్టీలకి వెసులుబాటు ఇస్తారు. అక్కడ డిఎంకే వచ్చేసి ఏడీఎంకే అయింది. ఏడీఎంకే ఎలా ఆవిర్భవించిందంటే డిఎంకేతో విభేదించి ఆవిర్భవించింది, సైద్ధాంతిక విభేదం. అప్పుడు ఏమవుతుంది, సైద్ధాంతికంగా ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు 2 ఎందుకు విడిపోయి సైద్ధాంతిక విభేదించుకున్నారు ఒకరినొకరు. అలా డిఎంకే ఏడీఎంకే కూడా సైద్ధాంతిక విభేదించుకొని ఈ సిద్ధాంతాన్ని ప్రజలకు కన్విన్స్ చేయడానికి నేను అందుకు బయటకు వచ్చానని ఎంజీఆర్ కన్విన్స్ చేయబట్టి గెలిచారు. అందుకే చూడండి, సంక్షేమాలు విపరీతంగా పెరిగి ఉండి ఎంజీఆర్ గారి గవర్నమెంట్లో. సో ఇట్లాంటివి వాక్యూమ్ మీ దగ్గర ఏముంది? ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో ఒక స్టేట్కు ఉన్న ఫైనాన్షియల్ ఎబిలిటీస్, మనకి రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది, దీనికి రెవెన్యూలోంచి 1-2, 2-1, 0+1 ఈ యాడెడ్ యాడ్జెక్టివ్స్తో ప్రజల్ని కన్విన్స్ చేసే పార్టీ ఏదైనా ఉంటే యాజ్ అండ్ వెన్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర, కాంగ్రెస్ మొరాటమీని బ్రేక్ చేస్తూ నేను రైతులకు ఉచిత కరెంట్ ఇస్తా అండ్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తా, ఆరోగ్యశ్రీ అన్నది హెల్త్ అజెండాస్ని అడ్రస్ చేస్తా, అంత నేషనల్ పార్టీకే ఒక కన్విన్సింగ్తో ఎలక్షన్ అయింది.
సో ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత అడాప్టబిలిటీతో టైలర్ మేడ్ సొల్యూషన్స్ ఇచ్చే వాళ్ళ పట్ల ప్రజలు ఆకర్షితులు అవుతారన్న దగ్గర ఈ రోజు కూడా టీవీకి దగ్గర విధి విధానాలు లేవు. చేత ఈ పొలిటికల్గా క్రౌడ్ ఒక 2-3 నెలలకు ఒకసారి వచ్చి సబ్ పెడుతూ ఇది నేను శాసిస్తాను ఇవన్నీ అంటే జస్ట్ వింటాం. ఇవి ఎలక్షన్స్కి లీడ్ అయిపోతాయి, ఎలక్షన్స్ టర్న్అవుట్ అవుతుంది అన్నది అయితే నేను ఎప్పుడు కన్విన్స్ కాను, ముఖ్యంగా సినిమా వాళ్ళతో. ఈ లేటెస్ట్ డెవలప్మెంట్స్ మనం కమల్ హాసన్ చూసిన తర్వాత అయితే ఎవరైనా కళ్ళు తెరుచుకోవాలి. అంటే పవన్ కళ్యాణ్ గారితో పోల్చడానికి గల కారణం ఏంటంటే సార్, ఆయన ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిని వీరాభిమాని ఇచ్చారని ఆయన గొంతు వినడం కోసం కాల్ చేసి మరి ఇట్లాంటి కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు బాలకృష్ణ గారికి వీరాభిమాని, ఆయన కడప ప్రెసిడెంట్ కూడా చేసాడు. అవును, వచ్చి తెలుగుదేశంలో జాయిన్ అయ్యాడు, ఆయన పార్టీ పెట్టుకుని ఆయన రాజకీయం చేస్తున్నాడు. చెప్పండి. జనసేన ఈ మధ్యన తమిళనాడు కూడా వెళ్ళింది కాబట్టి అరే మనం జాతీయ పార్టీ చేద్దాం, జనసేన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బదులు తమిళనాడు కూడా స్థాపించని ఏమన్నా వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్ ఏమన్నా చూసారా? మరి ఏ విధంగా కంపేర్ చేస్తున్నారు? ఈయన ఒక సినిమా యాక్టర్, పొలిటికల్ అరంగేట్రం, ఆయన ఒక సినిమా యాక్టర్, పొలిటికల్ అరంగేట్రం, అలా కంపేర్ చేయండి. అంతేగాని జనసేన వల్ల ఆవిడ ప్రభావితం వేయడం లేదా ఇంకోళ్ళ వల్ల ప్రభావితం వేయడం ఉండదు. అంటే ఇప్పుడు విజయ్ సింగిల్గా పోటీ చేస్తానన్న ఆ వ్యాఖ్యల్ని అసలు అంటే ఎలా ఉండిపోతుంది సార్? ఏం చేస్తారు? ఎవరు దగ్గర రానివ్వకపోతే? అంటే దగ్గర రానివ్వలేదంటారా, ఈయన వెళ్ళలేదంటారా? ఎందుకు రానిస్తారు? ఎలా రాణిస్తారు సార్? ఇప్పుడు మీకు మళ్ళీ నేను చెప్తున్నా సార్, చాలా మందికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ప్రధానికి రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఒక ఎర్రనాయుడు గారు, కోడెల శివప్రసాదరావు గారు, దూలిపల్లి నరేంద్ర గారు, ఎంతమంది పేర్లైనా మీరు చెప్పండి కావాలంటే. ఇక్కడ మాకు తెలంగాణ నుంచి తుమ్మల నాగేశ్వరరావు గారు, అతిరథ మహారాజు రావుల చంద్రశేఖర రెడ్డి గారు, కొత్త రాజకీయ నేపథ్యాలకి వేదికలు క్రియేట్ చేసి ఇచ్చాడు ఆయన. ఇప్పుడు ఉన్న 190 మంది పార్టీలు పెట్టబెట్టి ఇటు నుంచి అటుకి వెళ్తేనే అలా కొత్త ముఖాలతో, కొత్త పంధాతో, కొత్త ఎలక్ట్రల్ సిస్టంతో. అంటే ఏంటి ఎలక్ట్రల్ సిస్టమ్ అంటే, ఒక పార్టీ విధానానికి 1 సంవత్సరం 2 సంవత్సరాల ముందు నుంచి ఒక లెబోరియస్ ఎక్సర్సైజ్లో నాయకులను తయారు చేసి దీంట్లోంచి ఈ పార్టీ యొక్క విధి విధానాలకి ప్రభావితమై ఇంతమంది సంబంధిత సంఘాలు పనిచేస్తున్నాం. వీళ్ళలోంచి ఒక నాయకుడిని ఇతను ఎన్నుకున్నాడు అన్నది ఎప్పుడైతే నేపథ్యం కనబడితే అప్పుడు మాట్లాడారు. ప్రశాంత్ కిషోర్ గారు ప్రధానంగా బీజేపీ వ్యక్తి, ఇంటర్నల్గా ఉన్న వ్యక్తి అని వినిపిస్తూ ఉంటుంది సార్. అంటే అలాగే బీజేపీ పార్టీ కూలుడు. ఎక్కడ బీజేపీ పార్టీ అంటే ఒక పార్టీకి టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు ప్రధానికి డిఎంకే ఎలక్షన్ చెడగొట్టాలి ప్రాథమిక ధ్యేయం. ఓటు స్ప్లిట్ అవ్వాలంటే ఇతను విజయ్, అవతల ఏడీఎంకేలో తలతో కలిగిన వాళ్ళు అందరూ ఉన్నారు. సో వాళ్ళతో ఏమవుతానో అందరికీ తెలిసినప్పుడు ఏం చేయాలి? 4 ఫ్లేవర్స్ని యాడ్ చేస్తే ఒరిజినల్ ఫ్లేవర్ తగ్గిపోద్ది, వ్యతిరేక ఓటు చీలిపోద్ది. అన్ని రకాల వ్యతిరేక ఓటు అని నేను అన్ను, ఓటు డైల్యూట్ అవుతుంది. అదే వ్యతిరేక ఓటు తీలిందంటే అడ్వాంటేజ్ డిఎంకేకే ఉంటుంది. విజయ్ చక్రం తిప్పగలుగుతాడంటారా సార్? అసలు తమిళ సినిమా యాక్టర్లతో ఏం కాదు సార్, అనవసరం టైం వేస్ట్ చేయకండి. సినిమా యాక్టర్లు చక్రం తిప్పడం అనేది జరగని పని. రాజకీయ నేపథ్యంలో కక్కాడొక్కలు తినుకొని కింద నుంచి అలా ఎదుక్కుంటూ వస్తారు చూడండి. ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి కానీ, లేదంటే ఇప్పుడున్న వెంకయ్యనాయుడు గారు కానీ, ఇలాంటి వాళ్ళని కొంతమంది చెప్పొచ్చు. కేసీఆర్ లాంటి రేవంత్ రెడ్డి, వాళ్ళు చూడండి రాజకీయం కాదు సార్, వాళ్ళకి అవగాహనతో ముందుకెళ్తారు. వీళ్ళకి ఏం అవగాహన ఉంటుంది? అంటే 30 years బ్యాక్ ముందు మనం పెద్ద వాళ్ళు ఉన్నారు కదా సార్, జయలలిత గారు. నేను అది చెప్తుంది అదే సార్. ఇప్పుడు జయలలిత గారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి అవ్వలే. షీ జాయిండ్ ఏడీఎంకే, జనరల్ సెక్రటరీగా పనిచేసింది. ఎంజీఆర్ అరంగేట్రంతో ఆయన అడుగుజాడలో నడుస్తూ రాజకీయ నేపథ్యాన్ని పునరంకితం చేసుకుంది ఆవిడ. ఇతను ఎవరితో జాయిన్ అయ్యాడు? లేడీకి లేచిందా ప్రయాణం పార్టీ పెడితే. నేను అంటుంది ఏంటంటే విధి విధానాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఫస్ట్ క్రైసిస్ని ఇలా అడ్రస్ చేస్తున్నాం. ఈ క్రైసిస్ ఉందన్నది ఐడెంటిఫికేషన్ కావాలి. రైట్. అలాంటివి ఏవి లేకుండా ఒక పార్టీ పెట్టాం కాబట్టి, ఆయన విజయ్ గారు కాబట్టి, లేకపోతే రజనీకాంత్ గారు కాబట్టి, లేకపోతే కమల్ హాసన్ గారు కాబట్టి, లేకపోతే ఇక్కడ చిరంజీవి గారు లేటానికి యాక్సెప్టెన్స్ లేదండి. ఇంకెంతకన్నా పెద్ద సౌత్ ఇండియన్లో మెగాస్టార్ వాడు చెప్పండి. మనందరూ 199 మంది చిరంజీవి గారి ఫ్యాన్సే. మనందరం కూడా చిరంజీవి గారి సినిమాలు చూసి పెరిగిన వాళ్ళమే కదా. ఎంత కాదని ఆయన ప్రభావం చూపించినోడే కదా మనందరి మీద. ఆయనకి యాక్సెప్టెన్స్ లేదు ఇక్కడ. అంటే ప్రజలకు తెలుసని నమ్ముతున్నారా సార్? ఎవరికి ఎలా ఎందుకు తెలియదు సార్? ఇప్పుడు సినిమా ఓన్లీ మనోరంజక కార్యక్రమంగా చూస్తారు తప్ప, సినిమా వలన బయటకు వచ్చి అందరినీ పొడిచేసి తిరిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? 2-3 ఉంటారు. మీరు సడన్గా కోట్ వేసుకుని వస్తారు చూడండి, సినిమా ప్రభావంతో అలాగ ఉంటుంది. అలా అందరూ వేసుకుని తిరుగుతాం చెప్పండి సార్, చెప్పండి. కొంతమంది ఆ విధంగా ప్రభావితం. చిరంజీవి గారి బట్టలు చూసి అలా మెరుపులు, బాలకృష్ణ గారు వేసుకుంటారు ముచ్చికైతం బట్టలు అని ఎవరైనా వేసుకోగలరా? బయట వేసుకుంటే ఎంట పెడతారు అట్లా వేసుకుంటే. కానీ అలాంటివి వాళ్ళకే చెల్తాయి.